మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Meeting Mr. Pratik అందరికీ నమస్కారం అండ్ అఫ్ కోర్స్ గుడ్ మార్నింగ్ ఆల్. యాక్చువల్గా డ్రగ్స్ అనేది ప్రెసెంట్ ఒక మేజర్ ఇష్యూగా తయారైంది అండ్ మెయిన్లీ ఏంటంటే యూత్ ని ఫోకస్ చేస్తూ కొన్ని ముఠాలు అయితే వరకు యూత్ ని టార్గెట్ చేస్తుంది. యూత్ అనేసరికి దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో కంపల్సరీ యూత్ ని టార్గెట్ చేసి యూత్ ని డిస్టర్బ్ చేయడం అనేది ఒక టార్గెట్ గా చేసుకుని కాలేజ్ ని కూడా మెయిన్ యొక్క సెంటర్స్ గా మార్చుకుని ఇటువంటి దందాలు అయితే కనుక కొనసాగుతున్నాయి. సో దీనికి బ్రేక్ చెప్పాలంటే ఎవరు చెప్పాలి? యువత మేజర్ స్టెప్ మీరే తీసుకోవాలన్నమాట. మనం బాగుంటే కాదు, మనతో పాటు సొసైటీ బాగుండాలి. ఒకప్పుడు మీరు బాగుంటే చాలు అనుకునే వాళ్ళం, బట్ అలా కాదు ఇప్పుడు. సో సొసైటీ బాగుండాలి. సొసైటీ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ మనలోంచి రావాలి. మీరు కంపల్సరీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి కాలేజ్ అని ఇక్కడ దగ్గరలో రూమ్స్ తీసుకొని ఉంటారు. సో ఒక నలుగురు ఐదు రూమ్స్ అంటే నలుగురు ఐదు ఒక రూమ్ లో ఉంటారు. అందులో ఒకరికి అలవాటు ఉన్నా సరే మీరు అసలు హెసిటేట్ చేయకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ మీ పేరెంట్స్ కానీ అలానే మీ ఫ్యాకల్టీ కానీ కంప్లైంట్ చేయండి. సో దట్ వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించడమో లేదంటే కౌన్సిలింగ్ ఇప్పించమో చేసి వాళ్ళని కంపల్సరీ వాళ్ళని లైన్ లో పెట్టే బాధ్యత మటుకు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. వేదిక అలంకరించిన పెద్దలు, బాబా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఈరోజు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారండి. కాబట్టి ఒక మంచి గోల్, ఒక జీవితంలో మంచి లక్ష్యం మీరు ఫిక్స్ చేయాలి. ఆ లక్ష్యం స్వామి వివేకానంద గారి మాట, మేల్కొండి, లక్ష్యం సాధించే వరకు ఆగకండి. ఈ మాట మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక మంచి లక్ష్యం పెట్టండి. సివిల్ సర్వీసెస్ ఫస్ట్ టార్గెట్, లేకపోతే వేరే గవర్నమెంట్ ఉద్యోగం, కార్పొరేట్ ఉద్యోగం, లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. మనకు ఇంజనీర్స్ కి ఎన్నో మార్గాలు ఉన్నాయి మన దేశంలో. ఫర్దర్ బీటెక్ తర్వాత ఎంటెక్, బి తర్వాత ఎంఈ, మంచి ఇన్స్టిట్యూట్ లో ఎంబీఏ చేసి కార్పొరేట్ లో మంచి ఉద్యోగం సాధించడం, లేకపోతే యుఎస్ ఫారెన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ డిగ్రీ సాధించడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించి కొందరు పిహెచ్డి చేసి అకాడమిక్స్ అంటే ప్రొఫెసర్ గా లెక్చరర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో యూనివర్సిటీలో పనిచేస్తారండి. కొందరు ఏదో ఒక ఉద్యోగం సాధించి విదేశాల్లో కానీ మన దేశంలో కానీ మంచి ఉద్యోగం సాధిస్తారు. సో ఇవన్నీ కూడా టార్గెట్ లో పెట్టాలి. కానీ ఫస్ట్ టార్గెట్ సివిల్ సర్వీసెస్ గా పెట్టుకోండి. ఏదైనా మీకు గైడెన్స్ కావాలంటే నా ఫోన్ నంబర్ ఇస్తాను, నా ఆఫీస్కి రావచ్చు, నేను గైడ్ చేస్తాను. మీ భవిష్యత్తులో రాబోయే కాలంలో కాబోయే వైజాగ్ కలెక్టర్, కాబోయే వైజాగ్ పోలీస్ కమిషనర్, బాబా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా పనిచేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే, కృషి చేస్తూ ఉంటే కొన్ని డైవర్షన్స్ ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన డిస్ట్రాక్షన్ వచ్చేసి డ్రగ్స్. మనం అందరికీ తెలుసు, ఇండియా ఒకవైపు గోల్డెన్ క్రిసెంట్ అంటే ఇండియా వెస్ట్ వైపు చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ గోల్డెన్ క్రిసెంట్. ఈస్ట్ వైపు చూస్తే మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, లాఓస్ గోల్డెన్ ట్రయాంగిల్. ఈ రెండు ఏరియాస్ ఇక్కడ ఇంతకుముందు బాగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి సప్లై చేసేవారండి. ఇప్పుడు కూడా నడుస్తుంది, కొంచెం తగ్గింది. కానీ మన దేశంలో కూడా చాలా చోట్ల సింథటిక్ డ్రగ్స్ అండ్ గాంజా ప్రొడక్షన్ జరుగుతుంది. ఒడిశాలో ఏఎస్ఎఫ్ జిల్లాలో కొన్ని చోట్ల సిరావతి వెరైటీ గాంజా, హిమాచల్ ప్రదేశ్ లో మలానా వెరైటీ గాంజా, అదే మాదిరిగా సింథటిక్ డ్రగ్స్ హెరోయిన్, కోకేన్, అంఫెటమిన్,
ఎఫెడ్రిన్, ఫెంటనిల్, MDMA, రకరకాల సింథటిక్ డ్రగ్స్, సెమీ సింథటిక్ డ్రగ్స్ అండ్ గాంజా వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్. గాంజా నుండి రకరకాల డ్రగ్స్ కూడా తయారవుతాయి. ఈ డ్రగ్స్ సమస్య ఇంతకు ముందు మనం చూసాము ఒక ఫిల్మ్, హిందీ ఫిల్మ్ ఉడతా పంజాబ్. ఎవరైనా చూసారండి ఉడతా పంజాబ్? చూడండి. నార్త్ ఈస్ట్ చూస్తే మణిపూర్. మళ్ళీ ఇప్పుడు దేశం అంతటా వ్యాపించింది ఈ డ్రగ్ మహమ్మారి. ఏ కాలేజ్, ఏ స్కూల్ చూసినా ఈ ప్రాబ్లం ఈరోజు ప్రతి రాష్ట్రంలో వ్యాపించింది. దానివల్ల యువత కరెంట్ ఒక జనరేషన్ ఒక పెద్ద ముప్పు, జనరేషన్ కి ఒక పెద్ద ముప్పు వచ్చేసి డ్రగ్ ప్రాబ్లం. అందుకే నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. పోలీస్ కమిషనర్ గా వచ్చాను కానీ డాక్టర్ గా మాట్లాడతాను. ఎందుకంటే నేను హాస్పిటల్లో పనిచేసినప్పుడు చాలా మంది పేషెంట్ ని ట్రీట్ చేశాను. డ్రగ్ అబ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోయారు. బాడీ మారిపోయింది, మనస్సు మారిపోయింది, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఫైనల్ గా చావుకి కారణం డ్రగ్స్. ఎలా జరుగుతుంది కళ్ళలో చూసాము. మీరందరూ విని ఉంటారు, ఫిల్మ్లో చూసి ఉంటారండి, చదివి ఉంటారండి. కానీ యాజ్ డాక్టర్ నేను పేషెంట్ని ట్రీట్ చేశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చాను.